హాయ్ డియర్ స్టూడెంట్స్. ఓయూ అంటే మనకు ఏయూ, ఎస్‌వియు మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. డిస్‌ప్లే మెరిట్ లిస్ట్ అండ్ తెలంగాణ మెరిట్ లిస్ట్ కోసం చూసే స్టూడెంట్స్‌కైతే ఆ లిస్ట్ ఇప్పుడొచ్చేసింది. సో, దాంట్లో ఎలా మార్క్స్ పెరిగాయి ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ మన ఛానెల్‌లో అయితే ఉంటాయి. సో, వీడియోలోకెళ్ళినట్లయితే డిస్‌ప్లే లిస్ట్ ఎన్ని మార్క్స్ పెరిగాయని చూసినట్లయితే 700 మార్క్స్ తీసుకుందాం. 2023లో 21 మంది ఉంటే 21 ఉంటే ఇప్పుడు 40 ఉన్నారు. సో, 19 పెరిగారు. సో, ఇది 700 వరకు. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే 650 వరకు. సో, వెంటనే నేను ప్రైమరీగా వీడియో చేయడం జరుగుతుంది. సో, 212 ఉన్నారు 2013లో. ఇప్పుడు మీరు చూసుకుంటే 385 అంటే దాదాపు ఎంతమంది పెరిగారు? 173 మెంబర్స్ పెరిగారు. సో, ఈసారి కూడా చాలా మనకు తెలంగాణలో కూడా భారీగా మార్క్స్ పెరిగినట్టు తెలుస్తుంది. 600 రేంజ్‌లో చూసుకుంటే 2023లో 524 ఉన్నారు. సో, ఇప్పుడెంతమంది ఉన్నారని చూసినట్లయితే 1076. సో, డబుల్ 552 పెరిగారు ఈసారి. 552 మెంబర్స్ పెరిగారు. సో, వీళ్ళంతా తెలంగాణ అని కాదు. మనకు 2023 అదే డిస్‌ప్లే లిస్ట్ ఇది 2 కంపేర్ చేసి చూసినప్పుడు. అండ్ 550 మార్క్స్ గనక మీరు చూసినట్లయితే దాదాపు 2023లో 1132 ఇప్పుడు చూసుకుంటే 2247 ఉన్నారు. అంటే చేంజ్ ఎంతుంది? 1165 డబుల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో, ఇందులో ఏపీ వాళ్ళు ఉంటారు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. కానీ తక్కువుంటారు. ఎందుకంటే ఏపీ వాళ్ళు అక్కడే రాస్తారు. వాళ్ళు మెరిట్ లిస్ట్ వచ్చాక అప్పుడు ఇంక్లూడ్ అయ్యారు లాస్ట్ ఇయర్. ఈసారి అలా లేదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ తెలంగాణ వారే ఎక్కువ ఉంటారు. అండ్ ఇక్కడ వేరే స్టేట్ నుంచి కోచింగ్ తీసుకునే వారు కూడా ఉండొచ్చు కొంతమంది. అది 2023 డిస్‌ప్లే లిస్ట్‌లో కూడా వాళ్ళున్నారు. సో, అదే మనం ఇప్పుడు కంపేర్ చేసేది. సో, 500 మార్క్స్ తీసుకుంటే 4383 ర్యాంక్ ఈసారి. అండ్ అది మీరు చూసుకున్నట్లయితే 2023లో 2370 టోటల్ 2013 చేంజ్ అయితే ఉంది. సో, మొత్తానికైతే పెరిగాయి. అండ్ ఒకసారి తెలంగాణ ఓపెన్ కట్ ఆఫ్ చూస్తే 452 2023లో. 2023 డిస్‌ప్లే లిస్ట్‌లో అది 4283 ర్యాంక్ దగ్గర ఆగింది. సో, ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర ఒక 502 మార్క్స్ ఉన్నాయి. సో, 2023 డిస్‌ప్లే లిస్టే అందరున్న లిస్టే. ఇప్పుడు 2024 డిస్‌ప్లే లిస్టే అందరున్న లిస్టే. సో, మార్క్స్ అయితే ఎన్ని పెరిగాయి? ఆల్మోస్ట్ ఒక 50 కనిపిస్తుంది. సో, 50 మనం తీసుకోకున్నా పర్లేదు. ఎందుకంటే తెలంగాణలో చాలా సీట్లు పెరుగుతున్నాయి. నాన్ లోకల్ తీసేస్తున్నారు. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కాబట్టి 502 ఆ కంపారిజన్‌లో చూసుకుంటే ఒక 492 495 కాస్త సేఫ్ జోన్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా నేను అన్నీ స్టడీ చేశాక మిగతా లిస్ట్ అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.